ఓం శ్రీమాత్రే నమః. మనలో చాలామంది చేసే వృత్తి వ్యాపారాలలో కలిసిరాక అనేక విధాలుగా అప్పులు చేసి అప్పుల బాధల్లో బాధపడుతూ ఉంటారు. అంటే ఏదో దుర్వ్యసనాలకు లోనై అప్పులు చేయడం అది వాళ్ళు చేసుకునే స్వయం కృతాపరాధం. అలా కాకుండా మనం చేసే పనిలో కలిసిరాక అప్పుల బాధల్లో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి పారాయణాన్ని ఒక 40 రోజులు చేసినట్లయితే వాటి నుంచి విముక్తి కలగవచ్చు. మనకు గురుచరిత్రలో 18వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయాన్ని ఒక 40 రోజులు పారాయణ చేసి స్వామివారికి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించండి. ఈ పారాయణం చేసే కంటే ముందు, ఆ పారాయణం తర్వాత ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని చదవండి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనకు ఉన్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ శ్లోకం నృసింహవాటికాస్థోయం ప్రదదౌ శాకభున్నిధిం దరిద్ర బ్రాహ్మణాయాసౌ శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకాన్ని చదువుకొని పారాయణం చేయండి. ఓం శ్రీమాత్రే నమః.